బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. గుంటూరులో ఎయిర్ ఫోర్స్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో అభ్యర్థులను సెలెక్ట్ చేశామన్నారు హైదరాబాద్ వింగ్ కమాండర్ షేక్ యాకూబ్. ఏడాదికి 2 సార్లు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో 10,000 మంది పాల్గొన్నారని తెలిపారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ చైర్మన్ వీడ్కోలు సమావేశంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సమావేశంలో గ్రూప్ ఫోటో దిగడానికి వైసీపీ కౌన్సిలర్లు నిరాకరించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ కౌన్సిలర్లను కొని చైర్మన్ పదవిని దక్కించుకున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. పలు కాలనీలో బైక్పై వెళ్తున్న వారిని వెంబడించి భయపెడుతున్నాయి. కుక్కల బారి నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు కింద పడి గాయాల పాలవుతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా బందపురంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పొగాకు పంట దగ్ధమైంది. పంటకు క్యూరింగ్ చేస్తుండగా మంటలు చెలరేగినట్లు రైతు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బొలెరో వాహనం కారును ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. ఈ ప్రమాదం నాగర్ కర్నూలు జిల్లా రాగాయపల్లిలో చోటు చేసుకుంది. మృతుడు కల్వకుర్తి మండలం మార్చాలకు చెందిన గిరిధర్ రెడ్డిగా గుర్తించారు. తిరుపతిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆటోనగర్లోని ఓ వేస్ట్ మెటీరియల్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో దొంగలు క్షణాల వ్యవధిలో 8 లక్షలు మాయం చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు డ్రా చేసుకుని వస్తున్న వ్యక్తిని అనుసరించి స్కూటీ డిక్కీలోంచి నగదును ఎత్తుకెళ్లారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ కార్యక్రమంలో కోలాహలంగా జరిగింది. పట్టణ అభివృద్ధిపై సభ్యులకు చైర్మన్ మంగతాయారు వివరించారు. జగన్ నాయకత్వంలో ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని జనగామ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులు ఇప్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. నిందితులను శివకుమార్, రాజేష్, సాయి చరణ్ గా గుర్తించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటి ముందు ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను అభిమానులు తొలగించారు. ఉగాది, శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరుతారని జోరుగా చర్చ జరుగుతోంది.